ఉగ్ర ఘటనపై భారత్ వరుస సమీక్షలు. బెంబేలెత్తిపోతున్న పాక్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఏదో పెద్ద విషయం జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత 4 గంటల్లో జరిగిన 4 ప్రధాన చర్యల ద్వారా ఈ భయాలు మరింత బలపడ్డాయి. భారతదేశం మునుపటిలాగా సరిహద్దు ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించగలదని చెబుతున్నారు. 2016-19లో ఉగ్రవాద దాడుల తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 2 సర్జికల్ స్ట్రైక్ దాడుల్లో 500 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ లోయలకు చేరుకున్నారు. అమిత్ షా స్వయంగా మొత్తం విషయాన్ని పరిశీలిస్తున్నారు. కాశ్మీర్లో అమిత్ షా ఎల్జీ మనోజ్ సిన్హా సీనియర్ ఆర్మీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఎవరినీ వదిలిపెట్టబోమని అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాదానికి మనం తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనా స్థలాన్ని అమిత్ షా స్వయంగా పరిశీలించారు. లోయ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ సమయంలో సౌదీలో ఉన్నారు. అక్కడ పర్యటన రద్దు చేసుకుని మోడీ వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చారు. నివేదిక ప్రకారం ప్రధాని పాకిస్తాన్ గగనతలం ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా ఢిల్లీకి వచ్చారు. మోడీ చర్య పాకిస్తాన్కు ప్రత్యక్ష హెచ్చరికగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి ఢిల్లీలో భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. భద్రతపై కేబినెట్ కమిటీ అత్యున్నత స్థాయి కమిటీ. ఇందులో భద్రతకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ సంఘటన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల సైన్యాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 3 సైన్యాధికారులు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీని అర్థం ప్రభుత్వం తదుపరి చర్య కోసం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని సులభంగా అనుసరించవచ్చు. చివరిసారిగా పాకిస్తాన్లో వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. వైమానిక దళ కమాండర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి 2 వేర్వేరు సర్జికల్ స్ట్రైక్లు